సో ఓకే మేడం, బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమో అంటే నచ్చుతున్న గేమ్ కానీ ఏదైనా కానీ. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు రీతు అదే తనుజ చుట్టే తిరుగుతున్నాడు కదా, తనుజకి సపోర్ట్ చేసుకుంటా తనుజాని గెలిపించాలన్నట్టు చూస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళిద్దరిది బాండింగ్ అట్లా ఉంది, అట్లా ఏర్పడింది అట్లా. సో ఆయన గేమ్ ఆయన ఆడుకుంటేనే సపోర్ట్ చేస్తున్నారు. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? తనుజ గేమ్ బాగుంది. తనుజ అప్పుడప్పుడు కొంచెం తప్పుతుందేమో, అంటే ఓవర్ థింక్ వేస్తుందేమో అనిపిస్తుంది. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది, సెల్ఫిష్ ఆడుతుంది అంటున్నారు, మీరే అంటారు? అప్పుడప్పుడు మరి మొత్తం కాదు, అప్పుడప్పుడు అట్లా అవుతా ఉంటాయి కదా. సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్. ఎలా ఆడుతున్నారు పవన్? బాగా ఆడుతున్నాడు. ఇంకా ఫేక్ ఆడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఫేక్ ఏం లేదు, జెన్యున్ గానే ఆడుతుండ్రు. స్టార్టింగ్ నుంచి అయితే జెన్యున్. ఫస్ట్ 2 weeks కనిపించలేదు కావచ్చు, అంటే తర్వాత మొత్తం కనిపిస్తూనే ఉన్నారు. సో ఇమాన్యుయల్ గేమ్ కూడా, ఇమాన్యుయల్ సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నాడు అంటున్నారు మీరు, అంటే ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నారు? ఏం లేదు, ఇమాన్యుయల్ అయితే అట్లా ఏం లేదు. సో గౌరవ్ విషయంలో కూడా తన పాయింట్ ని తీసేసుకున్నాడు కదా, పవర్ ని తీసేసుకొని సేఫ్ గేమ్ ఆడాడు కదా అక్కడ, వాళ్ళ లవర్ వాయిస్ ఉండకి. సో సేఫ్ గేమ్ అంటారా లేకపోతే ఏమంటారు? సేఫ్ గేమ్ అని అట్లా ఏమనను, అంటే ఆ సిచ్యువేషన్ అట్లా ఏర్పడింది అంతే, కానీ పర్టికులర్ గా ఆయన కావాలని అట్లా ఏం లేదు. బర్నీ గారు దివ్య గారు నామినేట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఏళ్ళు చూపించి మాట్లాడుతుంది కదా బర్నీ గారికి, సో బర్నీ గారు అన్నారు ఏళ్ళు చూపించకు అని చెప్పేసి మాట్లాడారు, ఎలా అనిపిస్తుంది అది మీకు? అతని పాయింట్ అని చెప్పిండు అట్లా చూపించగానే, ఎందుకంటే ఆయన ఆమె కన్నా అతను పెద్ద కదా. సో అందుకని అలా మాట్లాడు. బిగ్ బాస్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్. ఎలా ఆడుతున్నాడు పవన్? ఫోకస్ గా ఆడుతాడు. అంటే తనుజ కోసం సాక్రిఫైస్ ఎక్కువ చేస్తున్నాడు, కొంచెం నగరాలు ఎక్కువ అవుతున్నారు. అంటే వాళ్ళ బాండింగ్ అట్లా ఉంది, దాన్ని మనమే నిజం. మొన్న తనుజ దివ్య ఆర్గ్యుమెంట్లు ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు తనుజ వర్సెస్ దివ్య లొల్లైంది కదా, దానిలో ఎవరిది కరెక్ట్ అంటారు? తనుజదే ఉంటుంది. అంటే దివ్య కొంచెం ఓవర్గా థింక్ చేస్తుంది, అప్పుడప్పుడు కరెక్ట్ థింక్ చేస్తుంది. మ్యాక్సిమం 99% కరెక్టే మాట్లాడుతుంది, కానీ ఎందుకు ఒక 1% అట్లా డీవియేట్ అయిపోతుంది. అంటే హౌస్లో అంతమంది ఉండేసరికి అట్లా అవుతుందేమో. తనుజ నువ్వు పో అనడం కరెక్టేనా? అదైతే కరెక్ట్ కాదు. సో ఎక్కడో బిగ్ బాస్ కూడా తన దివ్యకి కొంచెం ఇన్ఫేర్ గా చేస్తున్నాడు. అవును, అదైతే నిజమే. ఎందుకంటే తక్కువ ఓట్స్ వచ్చినప్పుడు కూడా ఆమెని హౌస్ లోపలికి పంపించింది కదా, ఈ స్టోర్స్ వచ్చినప్పుడు. సో టాప్ 5 ఎవరుంటారు అనుకో? టాప్ 5 అయితే ఇమాన్యుయల్, తనుజ, పవన్ కళ్యాణ్, బర్నీ కూడా ఉంటారు. ఇంకా 5 మేబీ సంజన ఉండొచ్చు. విన్నర్ ఎవరు అవుతారు అనుకో? విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ ఆర్ ఇమాన్యుయల్. ఓకే, థ్యాంక్ యూ.